అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ కంచుకోట అని పాడేరు శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో హాజరై ముందుగా మండల కేంద్రంలో జడ్పీటీసీ గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ప్రజలు భయపడవలసిన, విభ్రాంతి పొందవలసిన అవసరమేం లేదు. ఏ కష్టం వచ్చినా నేరుగా మాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఈరోజు భయం వేస్తుంది అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక ఆశ్చర్యపడేలా ఆ రోజు మాట మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఇప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మరొకసారి మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ మోసాలను మన గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మనం అందరూ తెలియజేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మన పాడేరు నియోజకవర్గంలో 2014లో మనం గెలిపించాం. 2014లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గెలిపించాం. 2019లో గతంలో మన పార్టీ ఫిరాయించి పక్క పార్టీకి వెళ్ళారు. దానికి సమాధానంగా మన పాడేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటమితో జవాబు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమే, జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులం అని చెప్పి మనం మన గౌరవ శాసనసభ్యురాలు, గతం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొట్టపల్లి భాగలక్ష్మి గారిని మనం గెలిపించుకున్నాం. ఆ తర్వాత 2024లో మళ్ళీ వచ్చా, మళ్ళీ అదే ప్రజలు అదే రకంగా మళ్ళీ బుద్ధి చెప్పడం జరిగింది. కానీ అంతటికీ మారకుండా మొట్టమొదటిసారిగా కొయ్యూరు మండలానికి వచ్చి మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, విత్తనాల పంపిణీ మా ద్వారానే జరగాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వచ్చేసి మాట్లాడటం హాస్యాస్పదం, అవమానకరం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఓడిపోయినప్పటికీ నేనే అధికారంలో ఉన్నానని చెప్పేసి చెప్పుకోవడం దౌర్భాగ్యం. రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మేము కారణం లేదు, కానీ పాడేరు నియోజకవర్గంలో మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు ఈరోజు. కాబట్టి నా కొయ్యూరు మండల ప్రజలు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా చెమటోడ్చి కష్టపడి ప్రతి మారుమూల గ్రామానికి మీరు తిరిగి మొన్న నాకు శాసనసభ్యునిగా ఎన్నిక కావడానికి కారణమైన మీ అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా. మీకు అండగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ఒక విషయం గమనించండి, నేను ఇదే విషయమై కలెక్టర్ గారిని కూడా నేను కలిసి చెప్పాను. ఇందాక అన్నగారు ఎంపీపీ అన్నగారు చెప్పిన విధంగా ఇక్కడ ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారో, రాజ్యాంగబద్ధంగా ఎన్నికమైనటువంటి వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, ఎంపీపీ గాని, వైస్ ఎంపీపీ గాని, జెడ్పీటీసీ గాని, ఎమ్మెల్యే గాని ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. అవమానపరుస్తున్నారు పాడేరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముందుగా ఈ కూటమి నాయకులు వెళ్ళి మా ద్వారానే జరగాలని చెప్పేసి చెప్పడం అది వాళ్ళు పరాకాష్ట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారో వాళ్ళ ద్వారానే కార్యక్రమాలు చేపట్టాలని మనం చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితులు అయితే ఇంకా భవిష్యత్తులో ఉండదు. ఇంకో విషయం, మన పెద్దలు మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెడతారు. ఎంపీటీసీని, సర్పంచుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా ప్రలోభ పెడతారు. ఎందుకంటే ఒక 15 రోజుల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఫోన్ చేసి మీతో పర్సనల్ గా మాట్లాడాలంటే సరే రండి, పర్సనల్ ఏముంది రండి అని చెప్పేసి పిలిచాం. మరి ఏం చేసినా సరే నేను అందరి ముందరే చేస్తా, అందరి ముందరే మాట్లాడతాను. కూర్చోబెట్టిన తర్వాత ఆయన అన్నాడు 7,500 కోట్లు మన 3 నియోజకవర్గాలకు వచ్చింది, అది మీ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేయమంటారు అని అడిగాడు. అయితే నేను సరే మీరు వర్క్ వచ్చిందన్నారు, మీ కాంట్రాక్ట్ వచ్చిందన్నారు, మీరు చెయ్యండి అన్నాం. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎమ్మెల్యే గారు
ఇక మీ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంటి నా పరిస్థితి ఏంటి అన్నాడు. అంటే అభివృద్ధి చేయాలి కదా, మీకు సగం వర్కులు ఇస్తాము, మీ సగం వర్కులు చేసుకోండి అన్నారు. ఇక్కడ వర్కులు చేసేటంత ఖాళీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. మీరే అభివృద్ధి చేస్తామంటున్నారు కాబట్టి మీరు అభివృద్ధి చేయండి, మాకు అది చాలు అంటే ఆయన అప్పుడు బయలుగా చెప్పాడు. రాష్ట్ర తీరా చూస్తే ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే నాతో బేరమాడడానికి వచ్చాడు. ఇన్ని కోట్లు ఇస్తాము మీరు వచ్చేయమని చెప్పడానికి. అది చివరికి ఆయనకి నేను చెప్పింది ఒకటే సమాధానం చెప్పాను. ఈరోజు 2018లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమన్వయకర్తగా నియమించారు. నాకు మహిళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యులు శ్రీమతి పుట్టమూరి భాగ్యలక్ష్మి గారికి కేటాయించినప్పటికీ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించారు. తర్వాత నా సత్యమణికి జేకేవీ ఎంపీడీసీగా అవకాశం కల్పించారు. తర్వాత నాకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులుగా నాకు అవకాశం కల్పించారు. తర్వాత టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వచ్చే ముందు రోజు నిన్నటికి నిన్న నాకు రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారు. ఇది చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ద్రోహం చేసే పని కానీ నా నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని గాని వాళ్ళ నమ్మకాన్ని గాని తాకట్టు పెట్టే పరిస్థితి లేదు, భవిష్యత్తులో రాదు అని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన లేచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నాకు ఒక మాజీ మంత్రివర్యులు నాకు ఫోన్ చేసి, తమ్ముడు విశ్వేష్, నీ దగ్గర ఎవరైనా టీడీపీ వాళ్ళు వచ్చారని అడిగారు. వెంటనే చెప్పాను, అన్న వచ్చారన్నా. అంటే ఏం మాట్లాడారంటే ఉన్నట్టుగా చెప్పాను. అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా సరే విశ్వేశ్వరరాజుని కొనలేరు అని చెప్పానన్నా. అంటే సభా తమ్ముడు అని చెప్పి ఫోన్ కట్టేశాను. కాబట్టి మీరెవరు కూడా అధైర్యపడద్దు. నేను పదే చెప్తున్నానని కాదు, నేను ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నాను. దయచేసి ఆ కూటమి నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాను, దయచేసి మరొకసారి ఇలా ప్రలోభాలు పెట్టడానికి కానీ ఇలా మాట్లాడడానికి కానీ నా దగ్గర రావద్దు. ఆ అవకాశం లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి గమనించండి. అలాగే నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మా కొయ్యూరు మండల నాయకులందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. నేను వెంటనే ఆ పని మీద సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నేను వెంటనే చెప్పడం జరుగుతుంది. కానీ నేను మళ్ళీ మీకు తిరిగి చెప్పలేకపోతున్నాను. అది మీరు గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎక్కడో ఒక KGH లో ఎవరు చనిపోయారు, అర్జెంటుగా మీకు అంబులెన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు. చేసినప్పుడు వెంటనే అక్కడ అంబులెన్స్ చెక్ చేసేస్తున్నాను, చెప్పేస్తున్నాను, ఏర్పాటు చేసేస్తున్నాను. కానీ మీకు మళ్ళీ తిరిగి నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి మీరు అందరూ గమనించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే రేపు ఇంకొక సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి మనమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు 84 మంది ఎంపీటీసీని మనం ఎలాగైతే గెలిపించుకున్నామో అలాగే ఈసారి నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీలు అన్ని కూడా క్లీన్ స్వీప్ చేయడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనం మొన్న జరిగినటువంటి కౌంటింగ్ లో మన పెద్దలందరూ ఉన్నారు. ఆ కౌంటింగ్ లో జరిగింది ఏంటి, నెంబర్ 1 బూత్ నుంచి 318 బూత్ వరకు కూడా ప్రతి బూత్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా మనం తగ్గలేదు. ప్రతి బూత్ లో కూడా మనమే మెజార్టీ సాధించాం. కాబట్టి ఈ 19,800 ఓట్లు మనకు మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి ఒకటే, మళ్ళీ ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల్ని ప్రజలకి మనం తెలియజేయాలి. రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెడుతున్నాం అది కూడా చెప్పాలి. ఇది చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో మనం ఖచ్చితంగా ఎంపీటీసీలు, సర్పంచ్లు అంతా, జెడ్పీటీసీలు అంతా కూడా మనం గెలుచుకోవాలి. అలాగే రేపు 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం. ఈ 3 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ సోషల్ మీడియాలో చూస్తుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే హల్చల్ అయిపోతుంది. మొత్తం రాష్ట్రం మొత్తం వినాయక చవితిలో ఎక్కడ చూసినా ఈ 15,000 మాత్రం గోల.
రాష్ట్రం మొత్తం ఒక డీజే సౌండ్ లాగా వినపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఈ పాటికే అర్థమైపోయింది. మొన్న జరిగినటువంటి వరదల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేశారో కూడా ఆ విజయవాడ ప్రజలకు అర్థమైపోయింది, అమరావతి ప్రజలకి. అలాగే ఈ రోజు మనం చూస్తున్నాం, ప్రతి పేదవాడికి, ప్రతి పేద విద్యార్థికి వైద్య కళాశాల సీట్లు అందుబాటులో తేవాలని చెప్పేసి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే అందులో కొన్నిటికి అనుమతులు లేకుండా ఆపేసినటువంటి సందర్భం ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పేద ప్రజలకి మేలు జరిగేటటువంటి కార్యక్రమాలకి అడ్డుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అనగదొక్కడానికి మనం ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కొయ్యూరు మండల నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏమున్నా సరే నేరుగా నాకు ఫోన్ చేయండి, ఏ సమస్య ఉన్నా సరే. లేదు ఖచ్చితంగా మేము వస్తేనే పని అవుతుందంటే ఖచ్చితంగా రండి, పాడేరు కేప్ ఆఫీస్లో ఉంటాను. నేను లేకపోయినా సరే మన నాయకులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మీరు పనులు చేయించుకొని వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఏ సమస్య వచ్చినా సరే కార్యకర్తకి అంటే ఒక నాయకుడికి ఏ సమస్య వచ్చినా సరే తెలియజేయండి. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని చెప్పేసి మిమ్మల్ని అందరూ ముందు ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే